అమెరికాలో మోడీ భారత్ అవకాశాలకు స్వర్గం అని క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా దేశానికి భారత ప్రధానమంత్రి క్వాడ్ సదస్సుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అగ్రరాజ్యం అధినేత బైడెన్ మరియు 14,000 మంది ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటు చేసుకుంటున్న సమయంలో క్వాడ్ కూటమి ఏర్పాటైందని, మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైందని తెలిపారు. క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు అని, అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్ అభిమతం. మేం క్వాడ్ కూటమిలో నిలబడతాం, బలపడతామని మోడీ ఉద్ఘాటించారు. 300 शिलालेख और मूर्तियां भारत को लौटाई है. క్వాడ్కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మోడీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ సందేశం ఒక్కటేనని, బలంగా నిలబడి సభ్య దేశాల సహకారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇక ఈ సదస్సులో క్వాడ్ దేశాధినేతలు ఈశాన్య, దక్షిణాసియా, పసిఫిక్ దీవుల్లో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. మారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ మైత్రిని క్వాడ్ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో భద్రత, అంతర్జాతీయ చట్టాల అమలు, చట్ట వ్యతిరేక చర్యల నిర్మూలనకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం భారత్, అమెరికా, జపాన్ కోస్టార్దులు, ఆస్ట్రేలియా సరిహద్దు దళం సంయుక్తంగా పనిచేస్తాయి. అంతేకాక 2025లో మైత్రి శిక్షణ కార్యక్రమాలను భారత్లో నిర్వహించాలని నిర్ణయించారు. సముద్రాల్లో క్వాడ్ పోర్ట్లను ఏర్పాటు చేసి పరస్పరం సహకరించుకోవాలని 4 దేశాధినేతలు సంకల్పించారు. దీనిపై ముంబైలో క్వాడ్ ప్రాంతీయ పోర్టులు రవాణా సదస్సును నిర్వహించాలని పూనుకున్నారు. దానికి ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ను పైలట్గా ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇక ఈ సదస్సు అనంతరం మహారాష్ట్రకు చెందిన హస్తకళాకారులు తయారు చేసిన వెండి రైలు నమూనాను మోడీకి బైడెన్ బహుకరించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు జమ్మూ కాశ్మీర్లో తయారు చేసిన శాలువాను మోడీ బహుకరించడం విశేషం. అలాగే ఇంతకుముందు అమెరికా అక్రమంగా తరలించిన 297 పురాతన కళాఖండాలను తిరిగి భారత్కు అప్పగించింది. మొత్తంగా 4 ఏళ్ల క్రితం ఇండో పసిఫిక్ రీజియన్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడగా 4 ఏళ్ల సందర్భంగా ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించారు. 300 शिलालेख और मूर्तियां भारत को लौटाई है.